ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరిచి చూడండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12 నుండి 24వ వచనం వరకు. సావధానంగా వినండి. మొదట, ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవుతుంది. ఇతరులకు సుఖము, మీకు కష్టము కలగాలని నేనిది చెప్పడం లేదు కాని, నిండుగా కూర్చుకున్న వారికి ఎక్కువ మిగలలేదని, కొంచెముగా కూర్చుకున్న వారికి తక్కువ కాలేదని రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరలకు, మరొకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకు సహాయమై ఉండాలని ఇలాగు చెప్తున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. అతడు నా హెచ్చరికను అంగీకరించాడు గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వస్తున్నాడు. సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుణ్ణి అతనితో కూడా పంపుతున్నాము. అంతేకాదు, మన ప్రభువునకు మహిమ కలిగే నిమిత్తము, మా సిద్ధమైన మనస్సు కనపరిచే నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చెయ్యాలని సంఘముల వారు అతణ్ణి ఏర్పరచుకున్నారు. మేము ఇంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దానిని గూర్చి మా మీద ఎవడూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకుంటూ అతణ్ణి పంపుతున్నాము. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే కాక మనుషుల దృష్టియందు కూడా యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకుంటున్నాము. అంతేకాదు, వారితో మేము మా సహోదరుణ్ణి పంపుతున్నాము. అనేక సంగతులలో అనేక పర్యాయములు అతణ్ణి పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని, ఇప్పుడు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకున్నాము. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడు, మీ విషయములో నా జతపనివాడు అయి ఉన్నాడని, మన సహోదరులెవరైనా అడిగిన ఎడల వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమ అయి ఉన్నారని నేను చెబుతున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదని, మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదని వారికి సంఘముల ఎదట కనపరచండి. శ్రోతలు వింటున్నారా? దాతృత్వంలో స్వచ్ఛందమైన సిద్ధ మనస్సు ఉండాలి. ఒక వ్యక్తి ఇవ్వటంలో సంకోచించకూడదు. దేవుడేమీ బలవంతం చేయటం లేదు. నీకు లేనిది ఇవ్వమని దేవుడు నిర్బంధం చెయ్యడు. అలా ఒత్తిడి చేసేవాడు కాడు మన దేవుడు. పాత నిబంధనలో 10వ భాగం దాతృత్వ ప్రమాణం. మనమిప్పుడు కృప కింద ఉన్నాము. 10వ భాగం ఇప్పుడు మన ప్రమాణం కాదు. దేవుని కృపలో నీవు వర్ధిల్లిన కొలది ఇస్తూ ఉండాలి. 10వ భాగము కూడా ఇవ్వలేని వారుంటే వారిని బలవంతం చేసి వసూలు చేయమని కాదు, వర్ధిల్లిన కొలది వారివ్వడం కొత్త నిబంధన దాతృత్వ ప్రమాణం. ఒక చెంప ఎంతో వర్ధిల్లుతూ నేను 10వ భాగమిచ్చాను అని అంతటితో ఆగిపోతే అది కృపాదాతృత్వం కానే కాదు. తనకున్న దానిలో నుంచి ఇవ్వాలి గాని తనకు లేని దానిలో నుంచి తల తాకట్టు పెట్టి తెచ్చి ఇవ్వమని బైబిలు చెప్పదు. పాత నిబంధన వ్యవస్థలో 10వ భాగం దాతృత్వంలో కనిష్ట ప్రమాణం. అయితే మంచి రాబడి ఉండి ఆర్థికంగా వర్ధిల్లే విశ్వాసి 10వ భాగంతో ఆగిపోకూడదు. తాను వర్ధిల్లిన కొలది ఇస్తూ ఉండాలి. ఇదే సత్యాన్ని పౌలు పునరుద్ఘాటిస్తున్నాడు. ఈ రోజుల్లో విశ్వాసులెందరో అభివృద్ధిలో ఉన్నారు, వర్ధిల్లుతున్నారు. దాతృత్వం వర్ధిల్లటం లేదు అంటే వారు ఆధ్యాత్మికంగా ఎదగటం లేదు అని అర్థం. ఎవరి మీద వారు మొయ్యలేని భారం దేవుడు పెట్టడు. విశ్వాసికి దాతృత్వం అనేది భారం కాకూడదు. విశ్వాసులందరిలో సమతాభావం ఏర్పడాలి. మీ సమృద్ధి ఇతరుల అక్కరకు తోడ్పడితే ఈసారి వారి సమృద్ధి మీ అక్కరకు ఉపకరిస్తుంది గదా. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా దేవుని పనిలో తోడ్పడాలి. ఇవ్వగలిగిన వారు ఇవ్వాలి, ఇవ్వలేని వారి మీద భారం పెట్టకూడదు.
ఈ సందర్భంలో పౌలు పాత నిబంధనలోని మన్నా వృత్తాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయులు అరణ్యంలో మన్నా ఆహారాన్ని సమకూర్చుకున్నారు, ఏరుకున్నారు. రోజుకు సరిపడేటంతే ఏరుకోవాలి. వారిలో ఎవడైనా తనకు అవసరమైన దానికంటే ఎంతో ఎక్కువ సమకూర్చుకున్నాడనుకోండి, తాను తినగలిగినంతే తింటాడు. తెల్లారేటప్పటికి మిగిలిందంతా చెడిపోతుంది. అది దేవుడు చేసిన ఏర్పాటు. ఎవరి అక్కర ఏదో దానికి సరిపడేటంతవరకే సహాయం. కూడబెట్టడం ఆధ్యాత్మికం కాదు. కొంచెముగా విత్తేవాడు కొంచెముగా పంట కోస్తాడు. సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా పంట కోస్తాడు. దేవుని పట్ల నీవు ఎలా వ్యవహరిస్తావో నీ పట్ల కూడా దేవుడు అలానే వ్యవహరిస్తాడు. ఇవ్వాలనే తపన మనలో ఉరకలు వేస్తుంది. ఇవ్వటంలో ఎడతెగని ఉత్సాహం గలవారే దేవుని బిడ్డలు. ఇవ్వటాన్ని గురించి పౌలు ఇంత ఎక్కువగా చెబుతున్నాడంటే ఈ అంశం క్రైస్తవ ఎదుగుదలకు ఎంత ముఖ్యమో మనం గ్రహించాలి. దాతృత్వం క్రైస్తవ ఎదుగుదలకు సూచన. మన తండ్రి అయిన దేవుడు మనల్ని దాతృత్వంలో పెంచగోరుతున్నాడు. 16వ వచనం నుండి పౌలు క్రైస్తవ దాతృత్వం ఎలాంటిదో వివరిస్తున్నాడు. దృష్టాంత సహితంగా విశదీకరిస్తున్నాడు. తీతును గురించి పౌలు దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. తీతు మనసు నిండా దేవుని కృప ఉంది. పౌలుకు ఉన్నట్లుగానే తీతుకు ఉపకార బుద్ధి ఉంది. తీతు యెరూషలేములోని విశ్వాసుల అక్కరను పురస్కరించుకొని పౌలు జతపనివాడుగా కొరింతుకు వెడుతున్నాడు. పౌలు మనసు ఎలాంటిదో తీతు మనసు కూడా అచ్చం అలాంటిదే. ఈ దాతృత్వం ద్వారా కొరింతి సంఘబిడ్డలు దేవుణ్ణి మహిమపరుస్తారు. మనమేది ఇచ్చినా యేసు నామమున ఆయన మహిమ కొరకే ఇస్తాము. మనం గొప్ప దాతలమని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు. సేకరించబడిన ఈ డబ్బును యథార్థ హృదయంతో స్వీకరిస్తాము, వెచ్చిస్తాము. ధనసేకరణ, ధన వ్యయం విషయంలో దేవుని ఎదుట నిజాయితీగా సేవ చేస్తున్నాము. డబ్బు ఖర్చు చేయటంలో కూడా లెక్క వివరాలు ఎల్లప్పుడూ మా వద్ద సిద్ధంగా ఉంటాయి. వాక్యాన్ని ప్రకటించడానికి, సువార్తను సుదూర ప్రాంతాలకు పంపడానికి మేము ధనాన్ని ఖర్చు చేసిన వైనం అడిగిన వారందరికీ లెక్క చూపుతాము. సువార్తను సువర్తకంగా మార్చేవారికి శ్రమ. దేవుని దృష్టిలో, మనుషుల దృష్టిలో కూడా మేము నిజాయితీపరులమే. డబ్బు ఎందుకోసమై ఇవ్వబడిందో దానికోసమే దాన్ని ఖర్చు చేయాలి. లేకపోతే అది నమ్మక ద్రోహమవుతుంది. పౌలు అంటున్నాడు, తీతును మీరు నమ్మండి, అతడెంతో విశ్వసనీయుడు. ద్రవ్యాన్ని ఏ ఒక్క వ్యక్తికి అప్పగించము. 2-3 కలిసి ద్రవ్యాన్ని మోసుకువెడతారు. ప్రియ సంఘబిడ్డలారా, ఈ సందర్భంలో మీ ప్రేమను రుజువుపరుచుకోండి. మిమ్మలను గురించి మాకెంతో అతిశయం. ఈ విషయం కూడా మీరే మీ విశ్వాసం ద్వారా రుజువు చెయ్యండి. దాతృత్వంలోనే మీ ప్రేమ అందరికీ తేటతెల్లమవుతుంది. దేవుణ్ణి ప్రేమించేవారు తమ దేవుని కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. మాటల్లో మాత్రమే కాదు, చేతలలో మన ప్రేమ వ్యక్తం కావాలి. సంఘబిడ్డలారా, కృపాదాతృత్వమందు మీ ఆధ్యాత్మిక పరిపక్వత ఎంతో రుజువు చేసుకోండి అని పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. దాతృత్వం అనే అంశాన్ని పౌలు చర్చించినంతగా మరే అపోస్తలుడు చర్చించి ఉండలేదు. పౌలు తన పత్రికా రచనల్లో యేసు జీవిత చరిత్రను రాయలేదు గాని యేసు ప్రభువును గురించి ఎన్నెన్నో సంగతులు రాశాడు. ఎఫెసు నుండి వెళ్ళిపోతున్నప్పుడు సంఘం ఆయనకు వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. అందులో మాట్లాడుతూ పౌలు యేసు చెప్పిన ఒక మాటను ఉదహరించాడు. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యత అని ప్రభు అన్నాడు. ఈ సంగతి ఏ సువార్తలోనూ చెప్పబడి ఉండలేదు. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం దాతృత్వమును కృపగా పౌలు తన పత్రికలో పేర్కొన్నాడు. ఈ కృపాదాతృత్వమును పౌలు యేసు దగ్గరే నేర్చుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3 నుండి 12వ వచనం వరకు ప్రభువు ధన్యతలను ఉపదేశించాడు.
పౌలు వాటికి మరో ధన్యతను చేర్చాడు. ధన్యులు అంటే ఆనందమయులు, ఇచ్చేవారు పుచ్చుకునేవారి కంటే ఆనందమయులు. దాతృత్వానికి కృపకు ఉన్న అవినాభావ సంబంధం పౌలుకు బాగా తెలుసు. ఆనందము, సంతోషము ఆత్మఫలం. దాతృత్వం ఈ కృపకు సాధనం. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యత అని యేసు ప్రభు చెప్పినట్లు పౌలుకు ఎలా తెలుసు? పరిశుద్ధాత్మ ద్వారా, పునరుత్థానుడైన యేసు ద్వారా ఈ కొత్త సత్యం పౌలుకు బయలుపరచబడింది. పౌలు యొక్క ఉపదేశకుడు యేసు, ఆయన పరిశుద్ధాత్మ. 1 కొరింథీ 11:23 ప్రభు భోజన సంస్కారాన్ని ప్రభువు నుండి పొందాను అన్నాడు. 1 కొరింథీ 15:3 నాకివ్వబడిన ఉపదేశమును అనగా సువార్తను ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించాను అన్నాడు. గలతీ పత్రిక 1:12 మనుష్యుని వలన నేను దానిని పొందలేదు, నాకెవరూ దాన్ని బోధించనూ లేదు, గాని యేసుక్రీస్తు బయలుపరచటం వల్లనే అది నాకు సంప్రాప్తమైంది. పుచ్చుకోవడం కంటే ఇవ్వడం ధన్యత అనేది యేసు స్వయంగా పౌలుకు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. ఇది కృపాదాతృత్వం. ఈ దాతృత్వానికి మాదిరి, మాతృక యేసే. 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉన్నా మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడయ్యాడు. క్రీస్తు యొక్క ఐశ్వర్యం ఎంత గొప్పదో ఫిలిప్పీ పత్రిక 2:6 పౌలు చెప్పాడు. ఆయన దేవుని స్వరూపము గలవాడే. దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమే. కాని ఆయన అదంతా మన కోసం త్యాగం చేశాడు. దేవునికున్న ఐశ్వర్యమంతా యేసుదే. కీర్తనలు 50:10 అడవి మృగములన్నీ, 1000 కొండల మీది పశువులన్నీ నావే అన్నాడు దేవుడు. హగ్గయి 2:8 దేవుడు అంటున్నాడు, వెండి నాది, బంగారము నాది. యేసు మహాదాత. ఇవ్వటంలో ఆయనకు ఆయనే సాటి. ఈ లోకంలో ధనికులు ఎక్కువ ఇవ్వరు. ఇవ్వడం విషయంలో మహాధనికులు మహాదరిద్రులు. యేసు మహా ఐశ్వర్యవంతుడై ఉండి తనను తానే మనకు ఇచ్చివేసుకున్నాడు. తనకున్నదంతా మనకు ఇచ్చివేశాడు. మన కోసం ఆయన దరిద్రుడయ్యాడు. యేసు దాతృత్వం కృపాదాతృత్వం. కృప అంటే ఏమిటి? మనకు యోగ్యత లేకపోయినా దేవుడు మన అక్కరను తీర్చడానికి తనదంతా ఇచ్చివేశాడు. ఆయనే మన అక్కర, దాన్ని తీర్చాడు, తనదంతా ఇచ్చాడు. కృపాదాతృత్వానికి యేసు త్యాగమే గొప్ప రుజువు. ఆయన దారిద్ర్యము వలన మనము ధనవంతులమయ్యాము. ఆయన బీదవాడయ్యాడు గనుక మనము ధనికులమయ్యాము. యెరూషలేములో విశ్వాసులు చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇప్పుడు కొరింథీ సంఘస్థులు వారికి ద్రవ్య సహాయం పంపాలి. మాసిదోనియా సంఘస్థులు తమ లేమిలో నుండి ఇచ్చారు. వారి మాదిరిని కొరింథీయులు అనుసరించాలని పౌలు చెబుతున్నాడు. దేవుని కుమారుడైన యేసు మనకివ్వడానికి సేవకుడై దిగివచ్చాడు. ఆయన మన పాదాలు సైతం కడిగాడు. యేసు జీవితం కృపాదాతృత్వానికి గొప్ప మాదిరి. అపొస్తలుడైన పౌలు దాతృత్వానికి 4 ముఖ్యమైన సూచనలను మనకు నేర్పుతున్నాడు. 1. కొంచెం విత్తితే కొంచెం పంట, ఎక్కువ విత్తితే ఎక్కువ పంట. ముందు విత్తాలి. ఆ విత్తనంలో పంట వాగ్దానం ఇమిడి ఉంది. మనము ఏది ఎలా విత్తితే దాన్ని అలాగే పంట కోస్తాము. విత్తటము అంటే ఇవ్వడమే. 100 ఎకరాల భూమికి సరిపడేటంత విత్తనం కావాలి. విరివిగా విత్తనాలు చల్లాలి. మంచి పంట కొయ్యాలి. 2. కృపాదాతృత్వం దాతనెంతో ఆశీర్వదిస్తుంది. సమస్త విధములైన కృప దాతలో విస్తరిస్తాయి. ఆయన వెదజల్లి దరిద్రులకిచ్చాడు. ఆయన నీతి నిరంతరము నిలుస్తుంది. మనం తనలాగే ఇవ్వాలని దేవుడు మనకిచ్చాడు. 3. దాతృత్వంలో అభివృద్ధి సూత్రము నిక్షిప్తమై ఉంది. విత్తేవానికి విత్తనం,
తినడానికి ఆహారము దయచేసే దేవుడు మనకు విత్తనమిస్తాడు. పూర్ణ ఔదార్య భాగ్యం మనకిస్తాడు. మన నీతి ఫలములు వృద్ధి చెందుతాయి. దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటాము. మనం ఇవ్వగలిగేటట్లు దేవుడు మనకిస్తాడు. ప్రతి ఒక్కరూ ధనవంతుణ్ణి అవ్వాలని ఆశిస్తాడు. అందుకే లాటరీ టిక్కెట్లు ఎగబడి కొంటున్నారు. అయితే క్రైస్తవులు లాటరీల జోలికి పోకూడదు. అదృష్టాన్నే దేవుణ్ణిగా చేసుకోవడం దేవుని పట్ల అపచారం. అభివృద్ధిని ఆశించటంలో తప్పేమీ లేదు. అయితే దేవుడు మనకిచ్చిన అభివృద్ధితో మనమేమి చేస్తున్నాము అనేది క్రైస్తవ ప్రశ్న. మన అభివృద్ధిని బట్టి మన దాతృత్వం ఇంకా ఎక్కువ కావాలి. అభివృద్ధి ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు, మిగతా ఎన్నో అమూల్యమైన ఆశీర్వాదాలున్నాయి. పారలౌకికమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తునందు మనకు అనుగ్రహించబడింది. ఇక 4వ సూత్రం గమనించదగింది. లాభము, ప్రయోజనము కృపాదాతృత్వమందు నిక్షిప్తమై ఉన్నాయి. దేవుని బిడ్డలు తమ అక్కరలు తీరడానికి, ఇంకా అనేక సత్కార్యాలు చేయడానికి దాతృత్వం ఉపకరిస్తుంది. దేవుని బిడ్డల దాతృత్వం అనేకులకు ఆశీర్వాదకరమవుతుంది. దేవుని సువార్తకు విధేయులైన వారు తమ అభివృద్ధికి గాను దేవునికి సర్వకాల సర్వావస్థల్లో కృతజ్ఞులై ఉండాలి. మన ప్రభువుతో కలిసి కృపాదాతృత్వమందు ఎంతో ముందుకు సాగిపోతాము. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎడతెగకుండా ఉందాము. దేవుని బిడ్డలందరూ కృపాదాతృత్వాన్ని అమలుపరిస్తే సంఘాలు భూదిగంతాల వరకు సువార్తికులను పంపగలవు. దేవుని రాజ్యానికి ఎంతో లాభము, ప్రయోజనము చేకూర్చిన వారవుతారు. మన విశ్వాసము పనిచేసే విశ్వాసం. విశ్వసనీయులమై మన విశ్వాసంతో పాటు మన దాతృత్వం కూడా ఎదిగేటట్లు చూసుకోవాలి. మనకు మన దేవునికి ఉన్న సంబంధాన్ని మన దాతృత్వమే రుజువుపరుస్తుంది. క్రైస్తవానందం ఇవ్వడంలో ఉంది గాని పుచ్చుకోవడంలో లేదు. దేవుడిచ్చింది పుచ్చుకుంటాము, పుచ్చుకునేవారు వెంటనే ఇచ్చేవారైపోవాలి. ఇదే దేవుని చిత్తం. ఇవ్వటంలో ఆశీర్వాదాలెన్నో దాగి ఉన్నాయి. వడ్రంగి ఉన్నాడనుకోండి, అతని దగ్గర పనిముట్లన్నీ ఉన్నాయి గాని వాటిని అతడు ఎన్నడూ వాడకపోతే అతడు గొప్ప వడ్రంగి అని ఎవ్వరూ అనరు. క్రైస్తవుడు తనకెంత సంపద ఉన్నది ఎలా లెక్కవేస్తాడు? అతడు దేవుని కొరకు వెచ్చించి పరలోకంలో ఫలం పొందుతాడు. లేకపోతే తనకున్నదంతా పోగొట్టుకుంటాడు, నష్టపోతాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పౌలుకు తెలుసు, తనను ఎదిరించేవారు, విమర్శకులు ఉన్నారు. ఎంతో డబ్బు పోగు చేస్తున్నాడు, ఇదంతా సరిగా వాడుతున్నాడా అనే అనుమానం ప్రచారం చేసేవారు కూడా లేకపోలేదు. అందుకే పౌలు తానొక్కడే డబ్బును తీసుకువెళ్లడం లేదు. తనతో ఒకరిద్దరు విశ్వాసులుంటారు. ఎట్టి అపనిందకు ఆస్కారం లేదు. దాతృత్వానికి సిద్ధమనస్సు అవసరం. ఎంత ఇచ్చావు అని కాదు, ఇవ్వాలనే కోరిక, స్వచ్ఛందమైన సమర్పణాభావం అవసరం. కొరింథీయులకు దేవుడు అభివృద్ధి కలుగచేశాడు. ఇప్పుడు యెరూషలేము విశ్వాసులకు కొంత ఆర్థిక సహాయం అవసరం. ఇప్పుడు వీరు వారికి చేసే సహాయం కృపాదాతృత్వం. మాసిదోనియ వారే ఇంత ఇచ్చారు, వారికి మీకున్నంత సమృద్ధి లేదు. అలాంటప్పుడు మీరెంతో ఎక్కువ ఇవ్వవలసి ఉంది అని పౌలు అభిప్రాయం. పూర్వం వారు మన్నాను సమకూర్చుకున్నారు. వారి అక్కర కొలది వారికందరికీ సమానంగా పంచిపెట్టబడింది. ఈ ఉపకార ద్రవ్యాన్ని యెరూషలేముకు చేరవేసే వారిలో లూకా కూడా ఒకడై ఉండవచ్చు. ప్రియ శ్రోత, మన కోసమై శిలువ మీద తనను తాను ఇచ్చివేసుకున్న యేసును నీవు స్వకీయ రక్షకునిగా ఎరుగుదువా? ఎరిగి ఉంటే ఈ పాఠం నీకోసమే. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సత్కృప, తండ్రి అయిన దేవుని పరమప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.